ఆర్బీకే ఛానల్ చూస్తున్నటువంటి ఆక్వా రైతులకి మిగతా వారందరికీ కూడా నమస్కారం. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మత్స్యశాఖ ద్వారా ఏపీ సడా యాక్ట్ 2020 ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ అని చెప్పి 2020 యాక్ట్ని తీసుకురావడం జరిగింది. దీంతో పాటుగా మరియు ఏపీ ఫీడ్ యాక్ట్, అదేవిధంగా ఏపీ సీడ్ యాక్ట్ కూడా మరి 2020 యాక్ట్స్, 3 యాక్టులు కూడా ఒకేసారి ఆక్వాకల్చర్ని సస్టైనబిలిటీ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి తీసుకురావడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఆక్వా రైతులందరూ కూడా మరి జియోఎంఎస్ నెంబర్ 7 ద్వారా ఉన్నటువంటి మీ సేవ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వీసెస్లో మరి ద్వారా వాళ్ళ లైసెన్సులు తీసుకోవడం జరుగుతుంది. మరి ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి అందరు రైతులు కూడా ఏపీ సడా యాక్ట్ 2020 ప్రకారం మరి ఇంప్లిమెంటేషన్ డేట్ ఫిబ్రవరి 5 తర్వాత అందరూ కూడా ఏపీ సడా లైసెన్సులు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఉన్నటువంటి మీ సేవ లైసెన్సులు కూడా ఇన్వాలిడ్ అవుతాయి. అవన్నింటినీ కూడా అందరు రైతులందరూ, ఆక్వా రైతులందరూ కూడా మీ సేవలు తీసుకున్నటువంటి లైసెన్సెస్ అన్నింటినీ కూడా ఏపీ సడాలో దానికి మళ్ళీ మనము రివాలిడేట్ చేసుకోవాలి. అంటే ఎండార్స్మెంట్ ఆఫ్ లైసెన్సెస్ అని అంతకుముందు ఉన్నటువంటి లైసెన్స్ని ఎండార్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది రైతులందరూ కూడా ఫీజు అనేటువంటిది ఏమీ లేదు. వాళ్ళకు ఉన్నటువంటి పాత లైసెన్స్ తీసుకొని అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకము, తర్వాత లీజ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే, తర్వాత ఆధార్ కార్డు, తర్వాత ఓల్డ్ లైసెన్స్ తీసుకొని ఆటోక్యాడ్ మ్యాప్తో సహా మరి డిజిటల్ అసిస్టెంట్ ద్వారా లాగిన్లో అప్లై చేసినట్లయితే దాంట్లో తప్పకుండా డిజిటల్ అసిస్టెంట్ నుంచి వెంటనే విజేఫే లాగిన్లోకి వెళ్తుంది, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ లాగిన్లోకి వెళ్తుంది. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ లాగిన్లో ఒక రోజు ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ 2 రోజులు ఎఫ్డిఓ లాగిన్లోకి వెళ్ళటం, అదేవిధంగా 3 రోజులు ఎఫ్డిఓ లాగిన్లోకి వెళ్ళటం, 2 రోజులు డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ లాగిన్లోకి వస్తుంది. సో ఇక్కడ అంతకుముందు మీ సేవలో మనము లైసెన్స్లెస్ అన్నీ కూడా మరి ఇది ఏం చేసేవాళ్ళం అంటే సంబంధించినటువంటి మండల లెవెల్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ వాళ్ళు ప్రాసెస్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా ఆక్వా జోన్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా మరి మండల స్థాయి కమిటీ అవసరం లేకుండా డైరెక్ట్గా ఎఫ్డిఓ నుంచి మరి డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ లాగిన్లోకి వెళ్ళి లైసెన్స్లు ఇవ్వడం జరుగుతుంది. ఆక్వా జోన్లో లేనివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి మండల లెవెల్ కమిటీ ద్వారా ప్రాసెస్ చేయడం జరుగుతుంది. సో 6 డేస్ నుంచి 15 డేస్ వరకు కూడా ఈ డ్యూరేషన్ అనేటువంటిది ఫిక్స్ చేయడం జరిగింది. అంతకుముందు అధికారులు ఎవరైనా చేయకపోతే చేసేంత వరకు కూడా వెయిట్ చేయాల్సి ఉండేది. సో అది కూడా 45 డేస్ ఎస్ఎల్ఏ పీరియడ్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు మ్యాక్సిమం ఎస్ఎల్ఏ పీరియడ్ అది 45 డేస్ని తగ్గించి కంప్లీట్గా ఇప్పుడు 15 రోజులు మాత్రమే టైం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎండార్స్మెంట్ లైసెన్స్కి 6 డేస్లో మరి వెరిఫికేషన్ అవసరం లేదు కాబట్టి అంతకుముందు ఇచ్చినటువంటి లైసెన్స్ మనని ఎండార్స్మెంట్ చేస్తున్నాం కాబట్టి 6 డేస్లో ఇవ్వాలని చెప్పేసి మనము వెబ్సైట్ ద్వారా జనరేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ ఏపీ సడా ఉన్నటువంటి ఎండార్స్మెంట్ లైసెన్స్లు అన్నీ కూడా ప్రాసెస్ చేస్తున్నారు. డిజిటల్ అసిస్టెంట్ లాగిన్లో కనుక మీరు ఇందాక చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా అప్లోడ్ చేసుకున్నట్లయితే మీకు వెంటనే 6th డే ఈవినింగ్ కల్లా మీకు లైసెన్స్ జనరేట్ అయిపోతుంది. మీరు ఆ డిజిటల్ అసిస్టెంట్ దగ్గర నుంచి అది ప్రింట్ తీసుకొని మీరు ఆ లైసెన్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కాకుండా నెక్స్ట్ లైసెన్సెస్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, అంటే ఒక ఫార్మర్ నుంచి ఇంకొక ఫార్మర్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లైసెన్స్ని. సో ఆ లైసెన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా ఫార్మాట్ 2లో మరి అక్కడ అది ఎఫ్డిఓ లాగిన్ నుంచి విఎఫ్ఏ, అదేవిధంగా డిజిటల్ అసిస్టెంట్, విఎఫ్ఏ, ఎఫ్డిఓ, డిఎఫ్ఓ నుంచి ప్రాసెస్ చేసుకొని చేయడం జరుగుతుంది. అది మొత్తం 6 డేస్లో ట్రాన్స్ఫర్ ఆఫ్ లైసెన్సెస్ని ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మీకు అంతకుముందు మీ సేవలో లైసెన్స్ తీసుకొని ఇప్పుడు దాన్ని వేరే పేరు మీద మార్చుకోవాలనుకుంటే అది మీరు ఫారం 2లో దరఖాస్తు చేసుకున్నట్లయితే మళ్ళీ దానికి కూడా బదిలీ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి 1000 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ప్రతిదానికి కూడా మీ పాత రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా పట్టాదారు పాస్బుక్, ఏదైనా లీజ్ ఆర్డర్ కానీ, ఆటోక్యాడ్ మ్యాప్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. సో అది తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కొత్తగా లైసెన్సులు ఎవరైనా తీసుకోవాలంటే మాత్రము ఆక్వా జోన్ లోపల మరియు ఆక్వా జోన్ బయట 2 రకాలైనటువంటి సర్వీసెస్ ఉన్నాయి. ఆక్వా జోన్ లోపల ఉన్నట్లయితే మరి ఫార్మాట్ 3లో, అదేవిధంగా బయట ఉన్నట్లయితే అవి ఆక్వా జోన్ ఫార్మాట్ 4 2 లైసెన్సులు కూడా చేసుకోవడానికి ఉంటుంది. అదేవిధంగా
ఇప్పుడు వరకు చేస్తున్నటువంటి లైసెన్సులు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మీరు పాత లైసెన్సులు ఏవైతే ఉన్నాయో ఆ పాత లైసెన్స్ని పునరుద్ధరణ చేసుకోవడానికి ఎండార్స్మెంట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి లైసెన్సులు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా లైసెన్స్ కొరకు దరఖాస్తు చేసుకోవాలి. వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పకుండా మళ్ళీ వాళ్ళకి ల్యాండ్ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆటోకాడ్ మ్యాప్, ఆధార్ కార్డు, అదేవిధంగా మిగతా డాక్యుమెంట్స్, ప్రిస్క్రైబ్ డాక్యుమెంట్స్ ఏమున్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మరి ఏపీ సడా వెబ్సైట్ ఏదైతే మన డిజిటల్ అసిస్టెంట్ ద్వారా మరి దాన్ని అప్లోడ్ చేసినట్లయితే మీకు 6 days టైంలో లైసెన్స్ని ఇవ్వడం కూడా జరుగుతుంది. అదే అవుట్ ఆఫ్ ఆక్వా జోన్ కనుక ఉన్నట్లయితే అది 15 రోజులు టైం పడుతుంది. ఎందుకంటే అది అవుట్ ఆఫ్ ఆక్వా జోన్ అంటే మండల్ లెవెల్ కమిటీలో ప్రాసెస్ అవుతుంది. మండల్ లెవెల్ కమిటీకి అడిషనల్గా 6 days మరి మనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డిఎల్ఐసి లాగిన్లో 6 days ఉంటుంది. చైర్మన్ డిఎల్ఐసి వారి లాగిన్లో 3 రోజులు, మొత్తం కలిసి 15 రోజులు. ఆక్వా జోన్ బయట లైసెన్సులు ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి 15 రోజులు టైం పడుతుంది. సో ఇవి ఎకరానికి 1000 రూపాయల చొప్పున మరి ఫీజు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. బయట ఆక్వా జోన్స్ బయట కానీ లోపల కానీ మీరు కొత్తగా లైసెన్సులు తీసుకోవాలంటే మాత్రం తప్పకుండా మరి మీరు ఫార్మర్స్ అందరూ కూడా ఇవి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతము వెబ్సైట్లో ఏపీ సడా వెబ్సైట్లో మరి ఓన్లీ 1 మాత్రమే ఎండార్స్మెంట్ మాత్రమే యాక్టివేషన్ చేశారు. మిగతా కూడా యూఏటీలో ఉన్నాయి. అవి కూడా మండే లోపల, మండే తర్వాత కానీ మీకు అవి కూడా యాక్టివేట్ అయ్యి అన్ని రకాలైనటువంటి సర్వీసెస్ కూడా మీరు డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఎనీవేర్ అనేటువంటిది కూడా ఆప్షన్ కూడా ఎనేబుల్ చేస్తున్నాము. మీరు ఎక్కడైనా సరే మీరు ఆన్లైన్లో మరి వెబ్సైట్ వెబ్సైట్ నుంచి దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం కూడా కల్పిస్తడం జరుగుతుంది. మరి ఇప్పుడు ప్రస్తుతం మాత్రము డిజిటల్ అసిస్టెంట్ ద్వారా మరి ప్రాసెస్లో పెట్టడం జరిగింది. అది తర్వాత రెండవ లైసెన్సులు ఏంటంటే ఇప్పటివరకు మనం ఫ్రెష్ వాటర్ లైసెన్సెస్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ లైసెన్సెస్ గురించి మరి అక్కడ నుంచి కోస్టల్ ఆక్వాకల్చర్ అంటే చెన్నైలో ఉంటుంది. సో వాళ్ళు మ్యారిటైమ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సముద్రం కోస్టల్ ఏరియా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి లైసెన్సుల్ని కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ చెన్నై వాళ్ళు జారీ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళ లైసెన్స్ సంబంధించి కూడా మరి ఏపీ సడా వెబ్సైట్లో మరి కండిషనల్ లైసెన్స్ అనేటువంటిది మేము ఒకటి పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆ లైసెన్స్ వచ్చేంతవరకు కూడా ఫార్మల్గా ఒక లైసెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఫార్మర్స్కి మరి దాంట్లో సిఏఏ ఫార్మాట్ 1, సిఏఏ ఫార్మాట్ 2, సిఏఏ ఫార్మాట్ 3 అని 3 ఫార్మాట్లు ఉంటాయి సిఏఏలో. సిఏఏ ఫారం 1 అనేటువంటిది కొత్త లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటారు. సిఏఏ ఫారం 2 అనేటువంటిది రిజిస్ట్రేషన్ యొక్క నమూనా, అంటే రిజిస్ట్రేషన్ ఇచ్చేటప్పుడు, ఇష్యూ చేసేటప్పుడు ఫారం 2లో ఇస్తారు. అదేవిధంగా ఫార్మాట్ 3, సిఏఏ ఫార్మాట్ 3 అంటే రెన్యువల్ గురించి అందులో మీరు దరఖాస్తు చేసుకునేటువంటిది ఫారం 3. ఈ విధమైనటువంటి 3 ఫామ్స్ కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ చట్టంలో మరి పొందుపరచబడి మరి రైతులందరికీ కూడా ప్రాసెస్ చేసి వాళ్ళకు లైసెన్స్ని మంజూరు చేయడం జరుగుతుంది. మరి ఏదైతే జిల్లా స్థాయి కమిటీలు ఉంటారో వాళ్ళు ప్రాసెస్ చేసి మరి దాన్ని సిఏఏ కనుక పంపినట్లయితే మరి మనకి సిఏఏ ద్వారా లైసెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లోపల సిఏఏ నుంచి లైసెన్స్ వచ్చే లోపల మనకి 11 days హెక్టార్కి 2 hectares అయితే 11 daysలో, అదేవిధంగా అబోవ్ 2 hectares అయితే 21 daysలో. అంటే అబోవ్ 2 hectares అంటే మనకి స్టేట్ లెవెల్ కమిటీ ద్వారా ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. సో దానికి 21 days మనం ఎస్ఎల్ఏ పీరియడ్ పెట్టుకోవడం జరిగింది. మరి ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో మీకు లైసెన్సెస్ ఇప్పుడు కొత్తగా లైసెన్సెస్ తీసుకోవాలనుకుంటే సిఏఏ ద్వారా మీరు తప్పకుండా మరి ఈ ఏపీ సడల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అంతకుముందు మీరు మీ సేవలో చేసేవాళ్ళు, మీ సేవ సర్వీసెస్ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది February 5 నుంచి. సో ఇప్పుడు మీరు ఈ సిఏఏ లైసెన్స్ కోసం కూడా మీరు ఏపీ సడా వెబ్సైట్ ద్వారా మరి డిజిటల్ అసిస్టెంట్ ద్వారా మరి దరఖాస్తు చేసుకునేదానికి అవకాశం కల్పించడం జరిగింది. వీటికి సిఏఏ రిజిస్ట్రేషన్ ఫీజు కాకుండా అదనంగా 1000 రూపాయలు ఎక్స్ట్రాగా చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఇవంతా కూడా మీకు డిజిటల్ అసిస్టెంట్ ద్వారానే పేమెంట్స్ మీరు ఆన్లైన్ పేమెంట్ కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు విలేజ్ సెక్రటేరియట్ ద్వారా ఏదైనా దరఖాస్తుని మీరు ఏపీ సడాలో దరఖాస్తు చేసుకునే దానికి అవకాశం కల్పించాం. సో తర్వాత ఈ ఆక్వా జోన్ లోపల ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి డైరెక్ట్గా మరి డిజిటల్ అసిస్టెంట్ విఎఫ్ఏ తర్వాత ఎఫ్డిఓ నుంచి డైరెక్ట్గా మీరు మండల లెవెల్ కమిటీకి వెళ్ళే పరిస్థితి లేకోకుండా ఆక్వా జోన్లో ఉండేవి డిఎల్సి ద్వారా లాగిన్లో 5 days ఉండి, తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ లాగిన్లో 2 days ఉండి, అదేవిధంగా ఎస్ఎల్సికి 7 days ఉండి, మొత్తం తర్వాత 21 days లోపల మరి లైసెన్స్ అనేటువంటిది కండిషనల్ లైసెన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా
మీ లైసెన్స్ని మనం ఫార్వర్డ్ చేసి సిఏ ఒక ఫార్మాట్లో మరి సిఏ కూడా లైసెన్స్ కోసం పంపడం జరుగుతుంది. సో దీని ద్వారా మనకి ఆక్వాకల్చర్ బయట ఏదైతే ఆక్వా జోన్ బయట ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా అది మరి 15 డేస్ అదే MLC ద్వారా ప్రాసెస్ కావాల్సి ఉంటుంది. ఆక్వా జోన్ బయట ఏదైతే మనం దరఖాస్తు చేస్తామో అవన్నీ కూడా సంబంధించినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంటు, అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, అదేవిధంగా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంటు, GMDS ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు, కొన్ని డిపార్ట్మెంట్ల ద్వారా మండల లెవెల్ కమిటీలో ప్రాసెస్ అవడానికి టైం ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఆక్వా జోన్ బయట ఉన్నటువంటి ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో ఆక్వా జోన్ బయట ఉన్నటువంటి మీరు 1 మంత్ లోపల మీకు సిఏ ఆక్వా జోన్ బయట ఉంటే వస్తుంది, లైసెన్స్ వస్తుంది. కాబట్టి దయచేసి మీకు ఎలిజిబుల్ ఉన్నటువంటి ఆక్వా ఫార్మర్స్ అందరూ కూడా ఆక్వాకల్చర్ అథారిటీ లైసెన్స్ కోసం వితిన్ ఆక్వా జోన్, అవుట్ ఆఫ్ ఆక్వా జోన్ కూడా మరి 2 హెక్టార్లు 2 హెక్టార్ల పైన 2 హెక్టార్ల పైన ఉంటే మాత్రం తప్పకుండా ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేటువంటిది పెట్టాల్సి ఉంటుంది. యూనిట్ ఎకనామిక్స్, అదేవిధంగా ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేటువంటిది మీరు అది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసము అబోవ్ 2 హెక్టార్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మ్యాండేటరీగా ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కనుక లేకుండా పంపినట్లయితే మీ సిఏ అనే నుంచి రిజెక్ట్ అవుతూ ఉంటుంది, ప్రాసెస్ కాదు. సో దానికోసం మీరు తప్పకుండా ఈటీపీ అనేటువంటిది డిజైన్ చేసి ఈటీపీని రన్ చేసేదానికి మనము అండర్టేకింగ్ ఇచ్చి మరి మనం ఈటీపీ ఆ మోడల్ కూడా చేసి ఎటువైపు పెడతాము, ఎలా ఆపరేట్ చేస్తాము అనేటువంటిది కూడా అది ప్రాజెక్ట్ ఒకటి మోడిఫై చేసి మనం దాంట్లో అప్లికేషన్తో పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే అబోవ్ 2 హెక్టార్లు అంటే 5 ఎకరాల పైన ఉన్నటువంటి ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీలో వాళ్ళు మాత్రమే మరి ఇవి మన ఈ అబోవ్ 2 హెక్టార్స్ ఉన్నటువంటివి చేసుకోవడం జరుగుతుంది. తర్వాత మనకి ఇవి రెండే కాకుండా ఇప్పుడు వరకు కూడా ఆక్వాకల్చర్లో 2 రకాలైనటువంటి లైసెన్సులని ఇస్తూ ఉన్నాము. ఏది ఫ్రెష్ వాటర్ లైసెన్సులు, అదేవిధంగా బ్రాకిష్ వాటర్ లైసెన్సెస్ అని చెప్పి బ్రాకిష్ వాటర్ లైసెన్సెస్ కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ ఇస్తారు. ఫ్రెష్ వాటర్ లైసెన్సెస్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ద్వారా లైసెన్సులు ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు వరకు 2 రకాలైనటువంటి లైసెన్సులు మాత్రమే ఆక్వా ఫార్మర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు కొత్తగా ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అని చెప్పి అవన్నీ చోట RAS ఒకటి, బయోఫ్లాక్ ఒకటి, అదేవిధంగా కేజ్ కల్చరు, సీవీడు, అదేవిధంగా ఆర్నమెంటల్ ఫిష్, అదేవిధంగా పెన్ కల్చరు, తర్వాత సీ రాఫ్ట్, తర్వాత ఆర్నమెంటల్ ఫిషెస్, ఇవన్నీ కూడా కొత్త ఏవైతే మనకి ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లైసెన్సెస్ దాఖలు చేసుకోవాలి. వాళ్ళు తప్పకుండా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఏపీ సడా యాక్ట్ ప్రకారం. మరి దానికోసము మరి ఫారం 20లో మరి వాళ్ళకి లైసెన్స్ మంజూరు చేయడం జరుగుతుంది. మరి దానికి ఎవరైతే ప్రిస్క్రైబ్డ్ ఏరియాకి మరి దానికి ఎంత ఏరియా ఉంటే ఎన్ని స్క్వేర్ ఫీట్ ఏరియా ఉంటే అంత మరి కట్టేటువంటి లైసెన్స్ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. దాదాపు మీకు ఇది ఏదైతే ఇప్పుడు ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ఉన్నాయో ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ వాళ్ళు ఇంతకుముందు లైసెన్స్ తీసుకోలేదు. RAS వాళ్ళు కానీ బయోఫ్లాక్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏదో ఒక రకంగా ఇన్నోవేటివ్ టెక్నాలజీ అని చెప్పేసి ఇండోర్లో చేసేటువంటి ఇవన్నీ కూడా రాస్ కానీ బయోఫ్లాక్ కానీ వీళ్ళు సరైనటువంటి లైసెన్స్ లేకుండా ఇప్పటివరకు చేస్తున్నారు. మరి ఏపీ సడా వచ్చిన తర్వాత మరి వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ రిపోర్టు, వాళ్ళ యొక్క ETPలు, అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేటువంటిది వివరణంగా అంత పూర్తి వివరాలతో సహా మరి మనకు ఈ ఆక్వా సాగు కోసం మరి ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికి కూడా వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చి వాళ్ళ ఎకనామిక్ వైబిలిటీ అండ్ టెక్నికల్గా ఫీజిబిలిటీ ఉన్నటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కనుక మనకి సబ్మిట్ చేసినట్లయితే ఆ ప్రాజెక్టు యొక్క లైసెన్స్ని మంజూరు చేయడం జరుగుతుంది. సో దీనికోసము మరి అదేవిధంగా ఇంకా ఆక్వా బిజినెస్ యూనిట్స్ అనేటువంటివి కొత్తగా మరి వాటిని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఆక్వా రిలేటెడ్ యూనిట్స్ ఉంటాయో ఆక్వా రిలేటెడ్ యూనిట్స్ అంటే మరి ఫీడ్ మిల్స్ కానీ, ప్రాసెసింగ్ ప్లాంట్స్ కానీ, హ్యాచరీస్ కానీ, ఆక్వా షాప్స్ కానీ, అదేవిధంగా టెక్నికల్ కన్సల్టెన్సీస్ కానీ, అదేవిధంగా ఇంకా మిగతా ఆక్వా రిలేటెడ్ ఏవైతే బిజినెస్ యూనిట్స్ ఉన్నాయో వాళ్ళు అందరూ కూడా ఎనీ యూనిట్ ఇంక్లూడింగ్ ఏదైనా మనకు అవుట్లెట్ ఒక ఫీడ్ అవుట్లెట్ కూడా బయటగా ఒక ఊళ్ళో ఒక ఫీడ్ షాప్ కనుక పెట్టినట్టయితే ఆ ఫీడ్ షాప్ను కూడా మరి అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏపీ సడా యాక్ట్లో. అదేవిధంగా ఏదైనా మందుల షాపు, ఆక్వా మెడిసిన్ షాపు కనుక చిన్న షాపులు పెట్టినప్పుడు కూడా తప్పకుండా వాళ్ళు మరి ఏపీ సడా ప్రకారము ఏపీ సడా యాక్ట్ ప్రకారం మరి వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసి
లైసెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి లైసెన్స్ కోసము వాళ్ళు ఎండార్స్మెంట్ అనేటువంటిది ఉంటుంది. దానికి ఎండార్స్మెంట్ చేసుకోవచ్చు. వేరే డిపార్ట్మెంట్, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలా ఇచ్చినటువంటి లైసెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా మనము ఎండార్స్మెంట్ చేసుకొని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొత్తగా లైసెన్స్ కూడా మనము తీసుకోవడం జరుగుతుంది. కొత్త లైసెన్స్ కూడా దీనికి కూడా 15 days SLA పీరియడ్ ఇవ్వడం జరిగింది. మరి ఈ కొత్త షాప్స్ ఏవైతే ఉంటాయో ఈ ఫీడ్ మిల్స్ దగ్గర నుంచి ఈ మొత్తం ఆర్గనైజ్ సెక్టార్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనమాట. ఆక్వాకల్చర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మరి దోహదపడేటువంటి యాక్టివిటీస్. మీరు అన్నీ కూడా ఈ ఫీడ్ అనేటువంటిది, ప్రాసెసింగ్ అనేటువంటిది, అదేవిధంగా ఆక్వా మెడిసిన్స్ అనేటువంటివి 3 కూడా ఆక్వాకల్చర్లో చాలా ఇంపార్టెంట్ కదా. అదేవిధంగా వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవటం వలన వాళ్ళు అమ్మేటువంటి యాక్టివిటీ కానీ వాళ్ళు చేసేటువంటి అన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆక్వాకల్చర్ సీడ్ యాక్ట్ ప్రకారము, ఆక్వాకల్చర్ ఫీడ్ యాక్ట్ ప్రకారము, అదేవిధంగా ఏపీ సీడ్ యాక్ట్ 3 కలిసి వాళ్ళకి ఏదైతే ఫీడ్ మిల్స్ కానీ, హ్యాచరీస్ కానీ, అదేవిధంగా మిగతా ఏవైతే ఫీడ్ మిల్స్ మిగతా ఏవైతే ఉన్నాయో ఆక్వాకల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ఇన్స్పెక్షన్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అదే కూడా ర్యాండమ్ బేసిస్గా మరి ఆన్లైన్లో ఇన్స్పెక్షన్ అథారిటీ వచ్చి మరి పీరియాడికల్గా చెక్ చేసి మరి ఒక క్వాలిటీ కంట్రోల్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. మరి థర్డ్ పార్టీ ద్వారా మరి అన్నీ కూడా ఎవాల్యుయేషన్ చేసి శాంప్లింగ్ కూడా చేయడం జరుగుతుంది. సో తప్పకుండా ఆక్వాకల్చర్లో నాణ్యత అనేటువంటిది మరి తప్పకుండా మనకు అవసరమైనటువంటి, ఎందుకంటే ఆక్వా ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వెనామీ, లెప్టోపినియస్ వెనామీ ఏదైతే అమెరికన్ వైట్ ప్రాన్ మనం ఏదైతే కల్చర్ చేస్తున్నామో 90% ఆఫ్ ఏరియాలో, అది తప్పకుండా వాటికి క్వాలిటీ చెకప్ అనేటువంటిది ఉంటుంది. మనము యుఎస్ కానీ, యూరోపియన్ కంట్రీస్ కానీ, అదేవిధంగా జపాన్ కానీ ఇంకా ఎక్కడైనా మనం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు తప్పకుండా మనకు ఎక్స్పోర్ట్ కౌన్సిల్ ద్వారా క్వాలిటీ చెక్ సర్టిఫికేట్ మనం తీసుకొని మాత్రమే దాంట్లో వితౌట్ ఎనీ యాంటీబయాటిక్స్ అనేటువంటిది, యాంటీబయాటిక్ నిల్ అనేటువంటి రిపోర్ట్ తోటి మాత్రమే ఎక్స్పోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. లేకపోతే రిజెక్షన్స్ జరిగి మరి అన్నీ కూడా మనం పంపించినటువంటి కంటైనర్స్ అన్నీ కూడా తిరిగి మనకి రావడం జరుగుతుంది. దీనివలన చాలా లాస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆక్వాకల్చర్లో ఉన్నటువంటి ఏదైతే ఈ ఫీడ్ అండ్ కెమికల్స్లో ఫీడ్లో కలపవచ్చు, అదేవిధంగా హ్యాచరీ నుంచి కూడా మరి వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మరి ఇంకా మెడిసిన్స్ ద్వారా కూడా చాలా మెడిసిన్స్ మరి మనం ఆక్వాకల్చర్లో యూజ్ చేస్తూ ఉన్నాం. ఈ మెడిసిన్స్లో కూడా ఇండైరెక్ట్గా మరి ప్రోబయాటిక్స్ అనేటువంటి వాటి షెల్టర్లో, వాటి షేడ్లో మరి యాంటీబయాటిక్స్ అనేటువంటివి కూడా కొన్ని ఇంటర్నల్గా మరి మిక్స్ చేసి వస్తున్నాయి అనేటువంటి చెబుతున్నారు. సో వీటన్నిటి కూడా మనం డిపార్ట్మెంట్ ద్వారా మేము టెస్ట్ చేసి తప్పకుండా క్వాలిటీ అనేటువంటిది మెయింటైన్ చేసుకుంటూ ఆక్వాకల్చర్ని సస్టైన్ చేయడానికి దాదాపు 45,000 crores జీవీఏ ఉన్నటువంటి ఆక్వాకల్చర్ సెక్టార్ని మరి దాన్ని తప్పకుండా సస్టైన్ చేసుకున్నట్లయితే మనకి అగ్రికల్చర్తో పాటుగా అగ్రికల్చరల్ ఏరియాలో 10% ఉన్నటువంటి ఆక్వాకల్చర్ కూడా ఈక్వల్గా అగ్రికల్చర్తో తోటి జీవీఏ తోటి మనం ఆక్వాకల్చర్ పోటీ పడుతుంది. అంటే ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ చేసి తక్కువ టైంలో, అంటే అంతకుముందు 1 crop చేసేవాళ్ళు టైగర్ ప్రాన్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఎల్వెనామీ వచ్చినప్పుడు 3 crops ఫార్మర్స్ ఈజీగా చేస్తున్నారు. సో ఇప్పుడు నర్సరీ మేనేజ్మెంట్ అనేటువంటిది కూడా ఒకటి బ్రేక్ ఈవెన్ రావటం వలన కంప్లీట్గా ఈ మన షింప్ ఫార్మింగ్ అంతే కంప్లీట్గా సస్టైన్ అవ్వటం జరిగింది. అంతకుముందు మనకి ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉండేది క్రాప్లో, ఇప్పుడు ఫెయిల్యూర్స్ అనేటువంటివి చాలా తగ్గాయి. సో ఫార్మర్స్ అందరూ కూడా మనం ఏదైతే ఈ సస్టైనబిలిటీ ఉందో మన ఇండస్ట్రీని మనం తప్పకుండా మంచి గైడ్లైన్స్ ప్రకారం ఈ చట్టంలో ఉన్నటువంటి ఈ 3 చట్టాలు కూడా రైతులకి సహాయం చేద్దాము, రైతులకి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో మాత్రమే మరి ఈ 3 చట్టాలను రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఈ 3 చట్టాల్లో ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం మరి అందరూ కూడా మంచి ఫాలో అయినట్లయితే తప్పకుండా మనకి దీని ద్వారా మంచి ఆక్వా ఇండస్ట్రీకి మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళు, సపోజ్ ఒక ఫార్మరు 10 ఎకరాల చెరువు ఉంది, అందులో 8 ఎకరాల పట్టా ఉంటుంది, 2 ఎకరాలు అసైన్మెంట్ ఉంటుంది. సో అటువంటప్పుడు మీరు 8 ఎకరాలకి లైసెన్సు మీరు సపరేట్గా మరి ఒక పాండ్కి 8+2 acres వస్తుంది. అందులో మరి 8 acres మీరు కనుక 10 acres కనుక అప్లై చేసినట్లయితే మరి అవుట్ ఆఫ్ ఆక్వాజోన్ కానీ వితిన్ ఆక్వాజోన్ కానీ ఉంటే మీ యొక్క వెబ్ల్యాండ్లో కనుక అవి సరిగా టాలీ కాకపోతే మరి మీ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. మీ పట్టా ల్యాండ్ ఏదైతే ఉందో అది మాత్రమే వెబ్ల్యాండ్లో చూపించడం, వ్యాలిడేషన్ అవ్వడం జరుగుతుంది. సో మిగతా ఎక్స్టెంట్కి మీకు లైసెన్స్ అనేది రాకుండా ఉంటుంది. సో దాన్ని ఆటోమేటిక్గా మీరు
అప్లై చేసినటువంటి 10 ఏకర్స్కి మీరు 8 ఏకర్స్ మాత్రమే ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. సో మీకు ఉన్నటువంటి ఎక్స్టెంట్కి మాత్రమే అఫీషియల్గా మీకు పట్టా ల్యాండ్ ఎంత ఉందో అంతవరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పక్కన ఉన్నటువంటి అసైన్మెంట్ కానీ అదేవిధంగా ఇంకా వేరే ల్యాండ్స్ కెనాల్ పొరంబోక్ కానీ గవర్నమెంట్ ల్యాండ్ కానీ CJFS కానీ ఇటువంటి ఇతర ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నింటినీ కూడా మరి ఏవైతే ఉంటాయో ఆ ల్యాండ్స్ అన్నింటినీ కూడా COC సర్టిఫికేట్ ఆఫ్ కల్టివేషన్ అనేటువంటి దాని ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. పట్టా ల్యాండ్స్ మాత్రమే లైసెన్స్ మరి మనకి వెబ్ల్యాండ్ ద్వారా ఏదైతే అప్రూవ్ అవుతుందో వెబ్ల్యాండ్లో ఏదైతే వస్తుందో దానికి OTP వస్తుంది ఫార్మర్కి. ఆ ఫార్మర్ OTP కనుక సెల్ నెంబర్కి OTP తీసుకొని చెప్పినట్లయితే ఆటోమేటిక్గా లైసెన్స్ అనేటువంటిది మీకు అప్లికేషన్ వ్యాలిడేషన్ అవడం జరుగుతుంది. లైసెన్స్ కూడా వెంటనే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫార్మర్స్ అందరూ కూడా అంతకుముందు మీ ఆధార్కి ఏదైతే సెల్ అయ్యిందో లింక్ అయి ఉందో ఆ సెల్ అంతా పనిచేసుకునేటట్టు చూడాల్సి ఉంటుంది. రెండవది మీ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్తో సహా మీకు అంతకుముందు ఇచ్చినటువంటి లైసెన్స్ అన్నీ కూడా మరి డిజిటల్ అసిస్టెంట్ ద్వారా మీరు ఇవ్వాల్సి ఉంటుంది మీరు కొత్త లైసెన్స్ తీసుకోవడానికి. మరి ఇలా ఈ విధంగా ఇచ్చినట్లయితే మీకు లేట్ లేకోకుండా 6 days లోపల మీకు ఎండార్స్మెంట్ లైసెన్స్ అనేటువంటిది మీరు IP-SADA వెబ్సైట్ ద్వారా మీరు డిజిటల్ అసిస్టెంట్ నుంచి ప్రింట్ తీసుకొని మీరు ఫర్దర్గా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు లైసెన్సెస్ అనేటువంటివి జనరేట్ అవుతూ ఉన్నాయి. అంటే కొత్తగా లైసెన్సులు కూడా ఇష్యూ చేస్తూ ఉన్నాము. ఆ లైసెన్సెస్ కూడా మీకు డిజిటల్ సిగ్నేచర్ తోటి మండల్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ కన్వీనర్ డిజిటల్ సిగ్నేచర్ తోటి ఇష్యూ చేస్తూ ఉన్నాము. మీకు ఏవైనా దీంట్లో డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ సరే లేకపోతే ఇంకేమైనా లైసెన్సెస్ గురించి ఇష్యూ ఉన్నట్లయితే మీ సమీపంలో ఉన్నటువంటి మత్స్యశాఖ అధికారులని సంప్రదించాలి. తప్పకుండా మీకు ఒకవేళ సపోజ్ ఇందాక మనం చెప్పినట్లుగా 10 ఎకరాల ఎక్స్టెంట్లో మరి 8 ఎకరాలు పట్టా ల్యాండ్ ఉండి 2 ఎకరాలు వేరే ఉంటే మరి దాన్ని అలాగా లైసెన్స్ తీసుకోకుండా అట్లానే వదిలేయకుండా మీకు 8 ఏకర్స్కి మీకు ఏదైతే యాక్చువల్ పట్టా ల్యాండ్ ఉందో అంతవరకు మీరు లైసెన్స్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా మీరు మనము మీ సేవలో చేసినటువంటి వాటికి సరైనటువంటి మ్యాప్స్ కానీ అదేవిధంగా సరైనటువంటి ఎక్స్టెంట్స్ కానీ మరి అందులో వెబ్ల్యాండ్ తోటి కోఆర్డినేట్ కాలేదు. ఇప్పుడు వెబ్ల్యాండ్ తోటి లింక్ అయినాయి కాబట్టి మీకు కరెక్ట్గా ల్యాండ్ రికార్డ్ అనేటువంటిది మీకు కన్ఫర్మ్ చేసుకోవాలి, ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అంటే ల్యాండ్ రికార్డు ఇప్పుడు మనము ఇతోటి MRO తోటి చేస్తున్నాం కాబట్టి మనము MRO రిమార్క్స్ లేకుండా మరి ఆక్వా జోన్ లోపల ఉన్నటువంటి అన్నింటినీ కూడా వ్యాలిడేట్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఏదో ఒక వెబ్సైట్ ద్వారా మరి ల్యాండ్ ఓనర్షిప్ అనేటువంటిది ఆథరైజ్ చేయాలి. కాబట్టి తప్పకుండా వెబ్ల్యాండ్ ద్వారా మరి మనం దాన్ని ఆథరైజ్ చేసుకొని ఫార్మర్స్కి లైసెన్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని చేయటం వలన ఏమవుతుందంటే వెబ్సైట్లో ఉన్నటువంటి ఏదైతే పట్టా ల్యాండ్స్ ఉన్నాయో వాటిని మాత్రమే అథెంటికేషన్ చేస్తాం. సో దాని ప్రకారము మరి AP-SADA చట్టం ప్రకారం మరి లైసెన్సులు అనేటువంటివి రైతులందరూ కూడా ఆక్వా రైతులందరూ కూడా మరి ఆక్వా రైతులు ఒకటే కాదు ఆక్వా కల్చర్ బిజినెస్ యూనిట్స్ కానీ ఇన్నోవేటివ్ యూనిట్స్ కానీ ఆక్వా రిలేటెడ్ ఏదైతే ఉన్నాయో అందరూ కూడా అన్ని రకాల యాక్టివిటీస్ చేసేవాళ్ళు ఫ్రమ్ ఫార్మర్స్ నుంచి లాస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ వరకు కూడా అందరూ కూడా మరి లైసెన్సెస్ అనేటువంటివి డిపార్ట్మెంటు AP-SADA ద్వారా తీసుకోవడం జరుగుతుంది. అందుకంటే తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ అన్నీ కూడా మనం ఎంత ఉంది మేము ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్ చేయాలి అదేవిధంగా ఎంత గ్యాప్ ఉంది అనేటువంటిది కూడా దీని ద్వారా తెలుస్తుంది. మరి అదేవిధంగా ఆక్వాకల్చర్ కన్సల్టెంట్స్ అనేటువంటి వాళ్ళు కూడా మరి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా లైసెన్స్ తీసుకోవాలి. కన్సల్టెంట్ ఎవరైతే ఆక్వాకల్చర్ కన్సల్టెన్షన్ చేస్తూ ఉన్నారో వాళ్ళు కూడా ఈవెన్ దే ఆర్ వర్కింగ్ ఇన్ ఏ ప్రైవేట్ కంపెనీ ఆల్సో దే హ్యావ్ టు టేక్ ది ల్యాబొరేటరీ వాళ్ళు అదేవిధంగా ఆక్వా టెక్నీషియన్స్ కూడా మరి తప్పకుండా మరి లైసెన్స్ అనేటువంటిది తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా దీనికి సంబంధించి మీరు ఆక్వా రైతులు కానీ ఇంకా వేరే మన డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా సరే ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే అడగాల్సిందిగా కోరుచున్నాం. ఏపీ ఆక్వాకల్చర్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 2020 అనేటువంటిది యాక్ట్ అనేటువంటిది ఇది అన్ని రకాలైనటువంటి ఆక్వాకల్చర్ యాక్టివిటీస్ని రెగ్యులేట్ చేయడానికి అదేవిధంగా క్వాలిటీ చెకప్ చేయడానికి అదేవిధంగా
ఇండస్ట్రీని సస్టైన్ చేయడానికి ఆఫీసర్స్ అందరికి కూడా ర్యాండమ్గా సెలెక్షన్ చేసి వాళ్ళ ద్వారా మరి పీరియాడికల్ చెకప్ అనేటువంటి చేసి మరి ఇండస్ట్రీలో ఉన్నటువంటి అన్ని యూనిట్స్ని కూడా మరి మనము దాన్ని అన్ని యూనిట్స్ని మనం ఇన్స్పెక్షన్ చేసి తప్పకుండా అందరూ కూడా చక్కగా రెస్పాన్సిబుల్ ఆక్వాకల్చర్ చేయాలి, అదేవిధంగా ఇండస్ట్రీని సస్టైన్ చేయాలి, అదేవిధంగా మొత్తం అందరూ కూడా లైసెన్సెస్ అనేటువంటివి అఫీషియల్గా తీసుకోవాలి అనేటువంటిది. లేదు లైసెన్సెస్ లేకపోతే ఇప్పుడు పవర్ కనెక్షన్ కానీ లేకపోతే మీకు బ్యాంక్ లోన్స్ కానీ అనేటువంటివి ఇవి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు మీ సేవ లైసెన్సెస్ మొత్తం కూడా ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ఇన్వాలిడ్ అయ్యాయి. మీ అందరు కూడా మొత్తం ఇప్పుడు మే 31 లోపల మరి అందరూ కూడా మీరు లైసెన్సెస్ అన్నిటినీ కూడా ఎండార్స్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు తీసుకున్నటువంటి లైసెన్సులు అన్నీ కూడా కొత్తగా ఏమైనా లైసెన్స్ ఉన్నా కానీ వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకొని తక్కువ టైంలో మీకు 15 రోజులు ఎస్ఎల్ఏ పీరియడ్లో మీకు లైసెన్సులు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆక్వా రైతులు ఎవరైతే ఉన్నారో ఆక్వా రైతులు అందరూ కూడా మీరు సమీపంలో ఉన్నటువంటి మీ డిజిటల్ పంచాయతీ సెక్రటేరియట్లో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్స్ ద్వారా మీ దరఖాస్తులన్నింటినీ కూడా పెట్టుకున్నట్లయితే వెంటనే మీ దానికి ఎస్ఎల్ఏ పీరియడ్ 6 రోజుల నుంచి 15 రోజుల వరకు కూడా ఉన్నాయి. అదేవిధంగా 20 సిఐఏకి సంబంధించింది ఎస్ఎల్ఏ స్టేట్ లెవెల్ కమిటీ అయితే 25 డేస్ వరకు కూడా మ్యాక్సిమం 25 డేస్ అంతే. సో మినిమం 6 డేస్ లోపల మీకు లైసెన్సెస్ అనేటువంటివి జనరేట్ అయ్యి వస్తాయి. మీకు ఒకవేళ ఎవరైనా ఆఫీసర్ ఈ ప్రాసెస్లో కనుక రిజెక్ట్ చేసినట్లయితే అప్లికేషన్ని, సో ఆ రిజెక్ట్ చేసినటువంటి అప్లికేషన్ మీకు రిజెక్షన్ గల కారణాలు ఏమున్నాయి అనేది ఒక 8 రీజన్స్ 6 to 8 రీజన్స్ డెవలప్ చేయడం జరిగింది. మీరు ఏ విధమైన మీ దరఖాస్తులో మీకు ఏ విధమైన ప్రాబ్లం ఉండి మీ దరఖాస్తును తిరస్కరించారు అనేటువంటిది ఫారం 23లో మీకు ప్రతి లైసెన్సు తిరస్కరణ కనుక గురైతే ఫారం 23 ఏపీ సడా చట్టంలో ఉన్నటువంటి ఫారం 23 ప్రకారము మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అందులో ఉన్నటువంటి ఏదైతే డిఫెక్ట్స్ ఉన్నాయో ఆ డిఫెక్ట్స్ని రెక్టిఫై చేసుకొని మరలా మీరు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఫారం 23 అనేటువంటిది అన్ని రకాలైనటువంటి లైసెన్సులకి రిజెక్షన్కి సంబంధించినటువంటి ఫారం 23. ఒకవేళ ఫారం 23 కనుక మనకి జనరేట్ అయింది అంటే మీ అప్లికేషన్లో సమస్య ఉన్నట్లుగా గుర్తించాలి. ఎవరైతే ఆఫీసరు రిజెక్ట్ చేస్తారో దానికి సరైనటువంటి రీజన్స్ కూడా మీకు ఎదురుగా మరి వాటిని మీకు కూడా షేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి లెవెల్లో కూడా ఎస్ఎంఎస్ బేస్డ్ మెసేజ్లు వస్తాయి. ఎవరైతే ఆఫీసరు ఆ ఎస్ఎల్ఏ పీరియడ్లో ఏదైతే ఆ పీరియడ్లో కనుక చేయకపోయినట్లయితే వాళ్ళకి డీమిడ్ ప్రొవిజన్ అనేటువంటిది ఎనేబుల్ చేశారు. మరి 2 డేస్ టైము, అదేవిధంగా 3 డేస్ టైము ఉంటుంది. ఆ 2-3 డేస్ టైంలో మీరు అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హలో, నమస్తే సార్, నా పేరు శ్రీధర్మూర్తి. నమస్తే అండి, చెప్పండి. సార్ ఇప్పుడు మాకు 20 ఎకరాలు ఉంది, అందులో 5 ఎకరాలు చేపల చెరువు తవ్వుకుందాం అనుకుంటున్నా సార్. ఎటువంటి భూములకి వర్తిస్తుంది సార్ ఈ చట్టము? మీకు ముంపు భూములు, అదేవిధంగా అధికమైనటువంటి వర్షపాతం కలిగి ముంపుకు గురయ్యేటువంటి భూములు, అదేవిధంగా వ్యవసాయయోగ్యం కాని భూములు, అదేవిధంగా ప్రతిసారి మీకు క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తూ ఉంటారు అగ్రికల్చర్ వాళ్ళు, మీ పొలాలు మునిగిపోయినాయి అని చెప్పేసి చాలాసార్లు. సో అటువంటి భూములైనా పర్వాలేదు. తర్వాత ఆల్కలైన్ భూములు అంటారు, pH 8.5 ఉన్నటువంటి భూముల్లో కూడా మీరు చేపల చెరువులు నిర్మించుకోవచ్చు. ఓకే సార్. సార్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు 21 రోజులు పడుతుంది అంటున్నారు కదా ఇప్పుడు. అవునండి, తీసుకోవడానికి. అవునండి. హలో, అవునండి, చెప్పండి. సార్ ఫస్ట్ అంటే ఇది ఎవరిని సంప్రదించాలి? మీరు డిజిటల్ అసిస్టెంట్ ఉంటారండి, మీ గ్రామ పంచాయతీ సెక్రటేరియట్లో ఒక డిజిటల్ అసిస్టెంట్ అనేటువంటి ఆయన ఉంటారు. ఆయనే అన్ని సంక్షేమ పథకాలు కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఆయన దగ్గరే ఈ లాగిన్ ఉంటుంది, అతని ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేగాని ఇంకా జిల్లా అధికారులకు ఎవరికి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. డిజిటల్ అసిస్టెంట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటారు. మళ్ళీ అదే డిజిటల్ అసిస్టెంట్ ద్వారా మీకు మెసేజ్ వస్తుంది, మీకు లైసెన్స్ మంజూరైందని చెప్పి. ఆ డిజిటల్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి మీరు ఆ సర్టిఫికెట్ని ప్రింట్ తీసుకోవడం మాత్రమే, మీరు ఏ అధికారిని కలవాల్సిన అవసరం లేదు. మనకి ఇప్పుడు మీ సేవలో ఆఫీసర్స్ని అంతకుముందు ఎవరైనా పెండింగ్ ఉన్నట్లయితే మీరు ఆఫీసర్స్ తోటి మీట్ అయ్యి చేయండి అని చెప్పి అంతకుముందు ఫార్మర్స్కి అడ్వైస్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అవకాశం లేదు, ఎందుకంటే
అందరు ఆఫీసర్స్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ కూడా దీంట్లో మీకు షెడ్యూల్డ్ టైం అనేటువంటిది అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఇచ్చినటువంటి షెడ్యూల్డ్ టైంలో తప్పకుండా వాళ్ళు లైసెన్స్ని అప్లికేషన్ని మీరు ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ప్రాసెస్ చేయకపోతే ఆ లైసెన్స్ వాళ్ళ రిమార్క్స్ డీమ్డ్ ప్రొవిజన్ కింద మీరు మీకు ఇచ్చినటువంటి టైంలో దరఖాస్తుని ప్రాసెస్ చేయనందువలన మీ నెక్స్ట్ లెవెల్ అధికారికి అది పంపించబడింది అని చెప్పేసి మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. అదే ముందుగా దరఖాస్తు చేసినప్పుడు పలానా ఐడి నెంబర్లో పలానా దగ్గర పలానా ఫార్మరు మీకు దరఖాస్తు చేసి ఉన్నారు, దీన్ని 2 రోజుల లోపల మీరు ప్రాసెస్ చేయనట్లయితే మీకు నెక్స్ట్ ఉన్న డీమ్డ్ ప్రొవిజన్ ద్వారా మీరు ఒకవేళ చేయనట్లయితే డీమ్డ్ ప్రొవిజన్ ద్వారా మీ నెక్స్ట్ లెవెల్కి దాన్ని అప్లికేషన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అని చెప్పి మరి దాంట్లో మీకు రావడం జరుగుతుంది, మెసేజెస్ వస్తుంది. సో ఏదైతే ఇప్పుడు ఈ డీమ్డ్ ప్రొవిజన్ పెట్టడం వలన రైతులకి ట్రస్ట్ అండ్ గివ్ అని చెప్పేసి నమ్మకము, ట్రస్ట్ తర్వాత మనకు వాళ్ళకి రైతులకి ట్రస్ట్ తోటి లైసెన్సెస్ ఇవ్వాలి అనేటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. చెప్పండి. నమస్కారం, ఆర్బీకే ఛానల్ చెప్పండి. నమస్తే. మనం బాపులపూడి మండలంలో చేపల చెరువు పర్మిషన్ పెట్టామండి. చెప్పండి. అది ట్యాంక్ చెరువు కూడా తవ్వుతున్నామండి. హలో, చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. చేపల చెరువు తవ్వుతున్నామండి. ఎప్పుడు ఆపుదాము అని అనుకుంటున్నారంట. దానికి ఏం చేయాలంటే మనం మీకు ప్రొవిజనల్ లైసెన్స్ ఇచ్చినప్పుడే మీ సేవ ద్వారా ప్రొవిజనల్ లైసెన్స్ ఇచ్చి ఉంటారు. మీ ప్రొవిజనల్ లైసెన్స్ ఇచ్చినప్పుడు మీకు మీ గ్రామ పంచాయతీలో 15 days నోటీస్ ఒకటి ఎవరికి అబ్జెక్షన్స్ కాల్ ఫార్ చేస్తూ అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే 15 days లోపల మీరు తప్పకుండా వచ్చి మీరు ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే కాల్ ఫార్ చేయాలని చెప్పేసి మేము ప్రొవిజనల్ లైసెన్స్ ఇష్యూ చేసేటప్పుడు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా GOMS నెంబర్ 7 ప్రకారం ఏమైనటువంటి గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో మరి రోడ్డు నుంచి 10 meters, అదేవిధంగా టెంపుల్ నుంచి మీ డిస్టెన్స్లు అన్నీ కూడా రోడ్డు నుంచి 3 meters, టెంపుల్స్, గ్రేవ్యార్డ్స్, తర్వాత మిగతా వాటి నుంచి 10 meters, డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ప్యాడీ ఏదైతే ఉందో అవి 3 meterల డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనేటువంటిది ఉంటుంది. డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అది కాక పక్కన సీపేజ్ ఛానల్ కూడా పక్కన ఉన్నటువంటి వరి రైతులకు ఇబ్బంది లేకోకుండా ఓట బోధి అనేటువంటిది ఉంటుంది. ఆ ఓట బోధి తవ్వి మీ నీళ్ళు ఏవైతే డ్రైన్లోకి వస్తాయో ఆ పక్కన ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది లేకుండా వాటిని డైరెక్ట్గా డ్రైన్లోకి పంపించినట్లయితే ఏ విధమైనటువంటి సమస్య రాదండి. మీరు ఎవరైతే అగ్రికల్చర్ రైతులు ఎవరైతే ఉన్నారో, అవునండి, ఓకే, వెరీ గుడ్. ఓకే, అప్పుడు ఇష్యూ ఏముండదండి, ఎవరు కూడా అబ్జెక్ట్ చేయడానికి అవకాశం ఉండదు. అందుకని అప్పుడు ఎవరు కూడా అబ్జెక్షన్ చేసే అవకాశం ఉండదండి. అబ్జెక్షన్ ఏదైనా చేసినప్పుడు కూడా GO 7 అంత అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి సడా యాక్ట్ ప్రకారం కూడా అది ఏవి కూడా వ్యాలిడ్ కావండి. ఓకే, ధన్యవాదాలు. ఏవైతే ఇప్పుడు మనకి ఆక్వా కల్చర్ సంబంధించినటువంటి ఈ చెరువులు ఏవైతే ఉన్నాయో ఈ చెరువుల ద్వారా పక్కన ఉన్నటువంటి ఆక్వా కల్చర్ ద్వారా పక్కన ఉన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్స్ దెబ్బతినకుండా మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. నమస్కారం, చెప్పండి. ఆర్బీకే ఛానల్. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇది చెరువు లైసెన్స్ గురించి చెప్పారు కదా సార్? అవునండి, అవునండి. సార్, ఇప్పుడు అంటే ఇది వరకు లైసెన్స్ చేయించుకుంటే మనం మీ స్థానికి వెళ్ళి అప్లికేషన్ తీసుకునేవాళ్ళు కదా సార్? అవునండి. ఇప్పుడు తీసుకోవట్లేదు సార్. అదేనండి. ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసుకునేది, ఇప్పుడు వరకు చెప్పేది అదే. ఏపీ సడా యాక్ట్ అనేటువంటిది వచ్చింది. అది February 5 తర్వాత మీ సేవ అంతా కూడా క్లోజ్ చేయడం జరిగిందండి. ఈ February 5 తర్వాత మీరంతా కూడా ఏదైతే అప్లికేషన్స్ ఏవైతున్నాయో డిజిటల్ అసిస్టెంట్ ద్వారా సెక్రటేరియట్లో వెళ్ళాలండి. మన పంచాయతీ సెక్రటేరియట్ ఏదైతే ఆఫీస్ ఉంటుందో ప్రతి గ్రామంలో సెక్రటేరియట్ ఉంటుంది, అక్కడ డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు. అక్కడికి వెళ్ళినట్టయితే వాళ్ళు మీ దరఖాస్తు తీసుకొని వాటిని ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది. అవునండి, చేపల చెరువులు అన్నిటికి కూడా ఇప్పుడు మీరు పాత లైసెన్సులు మీరు దాన్ని ఎండార్స్మెంట్ చేసుకోవాలనుకున్నా, లేకుంటే కొత్త చెరువులు చేసుకోవాలనుకున్నా, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి చెరువులను రెగ్యులరైజ్ చేసుకోవాలనుకున్నా, ఏదైనా సరే మీరు
ఏపీ సడా యాక్ట్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది మీరు డిజిటల్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్తే మీరు ఏ విధమైన లైసెన్స్కి దరఖాస్తు చేసుకోవాలనేటువంటిది వాళ్ళు చెప్తారు. మరి వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు. మీరు ఆ డాక్యుమెంట్స్ తీసుకొని దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు లైసెన్సు 6 days నుంచి 15 days, అదే ఆక్వాజోన్ లోపల ఉంటే 6 daysలో వస్తుంది. ఆక్వాజోన్ బయట ఉంటే 15 days లోపల మీకు లైసెన్స్ మంజూరు చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొత్త చెరువులు చేసుకున్నాక అనుకున్నా అంటే ఇప్పుడు ఆక్వా జోన్ కాకుండా ఇప్పుడు విజయనగరం ఏరియాలో ప్లాన్ చేస్తున్నారు సార్. అది అక్కడ కూడా అంటే అలా కాదండి, ప్రతి జిల్లాలోనూ కూడా ఆక్వాజోన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఆక్వాజోన్స్ అంటే మీరు ఆక్వాకల్చర్ ఏరియా కంప్లీట్గా మీకు 70% వరకు 75% వరకు కూడా ఆక్వాకల్చర్ ఉన్నటువంటి ఏరియాని ఆక్వాజోన్ కింద మేము డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆక్వా చెరువులు తవ్వటానికి అనువుగా ఉన్నటువంటి భూములు కూడా ఆక్వాజోన్గా నిర్ధారించి దాన్ని కూడా ఆక్వాజోన్గా మేము డిక్లేర్ చేయడం జరిగింది డిపార్ట్మెంట్ నుంచి. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఆక్వాజోన్స్ చేశారు. ఆక్వాజోన్ లోపల అయితే మళ్ళీ రెవెన్యూ అధికారులకి అగ్రికల్చర్ అధికారులకి వెళ్లకుండా డైరెక్ట్గా ఫిషరీస్ అధికారులే లైసెన్సులు ఇస్తారు. ఆక్వాజోన్ బయట ఏదైతే ఉందో, బయట ఏదైతే ఆక్వాజోన్ కాకుండా ఏరియా ఉందో అది తప్పకుండా మళ్ళీ రెవెన్యూ, అగ్రికల్చర్, గ్రౌండ్ వాటర్ ఈ 4 డిపార్ట్మెంట్లకి మరి అవి ప్రాసెసింగ్ వెళ్ళడానికి జరుగుతుందండి. అవునండి, అవి ఇవ్వడానికి కూడా వాళ్ళు డీమ్డ్ ప్రొవిజన్ ఉంటుందండి. వాళ్ళకి 6 రోజులు టైం ఉంటుంది మండల లెవెల్ కమిటీ వాళ్ళకి. ఆ 6 రోజుల్లో వాళ్ళు రిమార్క్స్ అనేటువంటిది తీసుకొని మండల లెవెల్ కమిటీలో వాళ్ళు ప్రాసెస్ చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీకి పంపించడం జరుగుతుంది. ఆక్వాజోన్ లోపల ఉంటే జాయింట్ డైరెక్టర్ గారు కానీ ఆ జిల్లా అధికారి కానీ ఎవరైతే ఉంటారో డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ వాళ్ళు 2 రోజుల లోపల లైసెన్స్ ఇస్తారు. అదే కలెక్టర్ గారి ద్వారా కనుక అవుట్ ఆఫ్ ఆక్వాజోన్కి అయితే 3 రోజులు పడుతుంది. మొత్తం 15 రోజులు టైం పడుతుందండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఆక్వాకల్చర్కి సంబంధించి అంతకుముందు ఉన్నటువంటి ఏవైతే ప్రాసెస్ ఏదైతే డిలే అవుతుంది అనేటువంటిది ఏదైతే ఉందో ఇప్పుడు దీన్ని కరెక్ట్గా మనం ఫిక్స్ చేయడం జరిగింది. ఒకవేళ ఫార్మర్స్ ఎవరైనా లైసెన్సెస్ ఏవైనా డాక్యుమెంట్స్ కనుక పెట్టి తీసుకున్నట్లయితే తర్వాత రివ్యూ కూడా చేయడం జరుగుతుంది. ఒక్క నిమిషం. చెప్పండి, ఆర్బీకే ఛానల్కి స్వాగతం. నమస్తే అండి, చెప్పండి. ఇది వ్యాలిడ్ అండి, లైఫ్ టైం వ్యాలిడ్ అండి. ఇది లైసెన్స్ అనేటువంటిది లైఫ్ టైం వ్యాలిడిటీ. ఆక్వా బిజినెస్ యూనిట్స్కైనా ఆక్వా ఫార్మర్స్కైనా సరే ఒకసారి లైసెన్స్ తీసుకుంటే ఇది లైఫ్ టైము ఎన్ని సంవత్సరాలైనా కానీ అది ఓనర్షిప్ మారినంత వరకు వ్యాలిడిటీ ఉంటుందండి. నమస్తే అండి, నమస్తే. సో ఇవి ఆక్వాకల్చరు వ్యాలిడిటీ అనేటువంటి లైసెన్స్ కూడా అంతకుముందు ఫస్ట్ 5 years పెట్టడం జరిగింది జీఓఎంఎస్ నెంబర్ 7 2013కు ముందు. అదేవిధంగా జీఓఎంఎస్ నెంబర్ 7 వచ్చిన తర్వాత లైసెన్సెస్ అనేటువంటిది మీకు రెన్యువల్ అనేటువంటిది లేకోకుండా మరి లైఫ్ టైం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏపీ సడా యాక్ట్లో కూడా అదే కండిషన్స్ని పెట్టి మీకు లైఫ్ టైం లైసెన్సెస్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆక్వా బిజినెస్ యూనిట్స్ కూడా మరి లైఫ్ టైము లైసెన్సెస్ ఇస్తారు. కానీ ఇన్ కేస్ ఆఫ్ కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ ఏదైతే ఉందో వాళ్ళు 5 years లైసెన్స్ని ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు దాన్ని కూడా ఎక్స్టెండ్ చేయడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. 1 minute. చెప్పండి, ఆర్బీకే ఛానల్ స్వాగతం. సార్ నమస్తే సార్, నేను విఎస్ఎన్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి, ఎక్కడి నుంచి? నేను ఉండి మండలం సార్. చెప్పండి. అయితే మనకి ఇప్పుడు ప్రొవిజనల్ లైసెన్స్ అని నెక్స్ట్ ఇంకా ఎగ్జిస్టింగ్ ఫైనల్ లైసెన్స్ అని 3 ఉన్నాయి కదా సార్? అవునండి, అంతకు ముందు ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఫార్మర్స్ ఫైనల్ లైసెన్స్ ప్లస్ ఎగ్జిస్టింగ్ వాళ్ళకి ఎండోర్స్మెంట్స్ అనేది ఇస్తున్నారు. అవును. ఇప్పుడు మరి ప్రొవిజనల్ వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా సార్? ప్రొవిజనల్ కూడా అండి, ప్రొవిజనల్ కూడా ఇప్పుడు మీకు ఒకటి మాత్రమే మీకు ఎండార్స్మెంట్ అనేటువంటిది మాత్రమే యాక్టివేట్ అయ్యింది. ఇప్పుడు మిగతా సర్వీసెస్ కూడా యూఏటీలో ఉన్నాయి. ఇవి కూడా మీకు బై మండే ఆర్ ట్యూస్డే ఇవి కూడా యాక్టివేట్ అవుతాయి. కొత్త లైసెన్సులు పెట్టుకోవచ్చు, అదేవిధంగా ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి చెరువులు పెట్టుకోవచ్చు. ఆక్వాజోన్ లోపల బయట అనేటువంటిది మీరు సర్వే నెంబర్స్ కనుక ఒకసారి మీరు అందులో మనం ఫీడ్ చేస్తే ఆటోమేటిక్గా ఆక్వాజోన్ లోపల ఉందా బయట ఉందా అనేది ఆటోమేటిక్గా అక్కడే తీసుకోవడం జరుగుతుంది. ఆక్వాజోన్ లోపల ఉన్నట్లయితే ఆక్వాజోన్స్ అనేటువంటివి కొన్ని ఏరియాస్ని అంటే ఏదైతే మనకి ఇంటెన్సివ్గా ఆక్వాకల్చర్ జరుగుతూ ఉందో ఆ ఏరియాలో ఉన్నటువంటి వాటిని ఆక్వాజోన్గా డిక్లేర్ చేయడం జరిగింది.
చెప్పండి, ఆర్బీకే ఛానల్ స్వాగతం. హలో సార్ చెప్పండి. సార్ నా పేరు విజయ్ అండి. చెప్పండి. హలో చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. ఇది సమీకృత రైతు సమాచారం కదండి, రైతు భరోసాది. అవునండి, అవునండి, హలో అవునండి, చెప్పండి. అది నేను కొంచెం ఈ లైసెన్సుల గురించి కనుక్కుందాం అనేసి చేశాను సార్. చెప్పండి, చెప్పండి, డౌట్ ఏంటి చెప్పండి. సార్ ఇప్పుడు నాకు పాత చెరువు ఒకటి ఉందండి. ఓకే. ఆ చెరువుకి ఏంటంటే ఇప్పుడు లైసెన్స్ పోయి మనం అప్లై చేసుకోవాలి, మీ సేవలో కుదరదు అంటున్నారు. ఇప్పుడు ఎలా చేయాలండి అది? అది ఏపీ సడా డిజిటల్ అసిస్టెంట్ గారు ఉంటారండి. మీరు ప్రతి సెక్రటేరియట్కి వెళ్ళండి. గ్రామ పంచాయతీ మీ ఏదైతే గ్రామంలో ఉంటుందో ఆ పొలము ఆ గ్రామానికి సంబంధించినటువంటి డిజిటల్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి చేసుకోవచ్చండి. మీ సేవలో చేయట్లేదు ఇప్పుడు. మీ సేవలో చేయట్లేదండి? మీ సేవలో చేయట్లేదు. మీ సేవలో ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ఆపేశారండి. అవునండి. ఇప్పుడు కొత్త చెరువు కూడా అలాగే వెళ్ళాలండి? కొత్త చెరువు కూడా అదేనండి. కొత్త చెరువు కానీ మీరు ఇప్పటివరకు లైసెన్స్ తీసుకోకపోయినా కానీ సరే, అదేవిధంగా మీరు ఏదైనా ఆక్వాకల్చర్ రిలేటెడ్ ఉన్నట్టుగా చేస్తున్నా కానీ సరే వాళ్ళు కూడా లైసెన్స్ తీసుకోవాలి ఇప్పుడు. అంటే మామూలుగా అంటే సార్ నేను ఇప్పుడు చిన్న చెరువులు తూకున్నా కానీ తీసుకోమంటారా? అంతే కదండి. మీకు ఎంత ఎక్స్టెంట్ ఉంటే అంత పట్టా ల్యాండ్ ఎంత ఉంటే అంత ఎక్స్టెంట్ తీసుకోవచ్చు లైసెన్స్. మంచిది సార్, మంచిది సార్. ఓకే, థ్యాంక్ యూ. సో ఫార్మర్స్ వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్టెంట్ ఎంత ఉందో అంత ఎక్స్టెంట్కి తీసుకోవాలి తప్ప ఎడిషనల్గా కానీ తక్కువగా అయితే పర్వాలేదు. ఎడిషనల్గా కనుక మనము అవుట్ ఆఫ్ ఆక్వా జోన్ కానీ తర్వాత మనకి వెబ్ల్యాండ్లో కానీ చెక్ అయినప్పుడు మరి అప్లికేషను అప్రోప్రియేట్గా లేకపోతే ఎక్స్టెంట్స్ ఆటోమేటిక్గా రిజెక్ట్ అవడం జరుగుతుంది. మరి దానికి ముందుగానే మీరు వెబ్ల్యాండ్లో మీ యొక్క ఎక్స్టెంట్ ఎంత ఉంది అనేటువంటిది వెరిఫై చేసుకొని మీరు చేసినట్లయితే అప్లికేషన్ రిజెక్ట్ కాకుండా ఉంటుంది. స్వాగతం, చెప్పండి, ఆర్బీకే ఛానల్. సార్ మేము అరాకరం చెరువు తీసుకోవాలనుకుంటున్నాం సార్. ఎక్కడ? విశాఖపట్నం జిల్లా సార్. చెప్పండి. విశాఖపట్నం జిల్లా పార్టీపేట మండలం అండి. చెప్పండి. అక్కడ మేము చెరువు తీసుకుందాం అనుకుంటున్నాము. దానికి లైసెన్స్ ఎలా అప్లై చేయాలి ఏంటంటే? మీరు కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ ఉప్పునీటి రొయ్యల చెరువు అయితే కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ వారికి నమూనాలో దరఖాస్తు చేసుకోవాలి. అదేవిధంగా మీరు ఫ్రెష్ వాటర్ మంచినీళ్ళ చెరువు అయినట్టయితే మామూలుగా ఏపీ సడా యాక్ట్లోని అదర్ దాన్ ఏదైతే మీరు ఫార్మాట్ 3-4 ఏవైతే ఉన్నాయో దాని ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు డిజిటల్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్తే మీ కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీలో ఉంది లేకుంటే బయట ఎక్కడ ఉంది అనేటువంటిది వాళ్ళు వెరిఫై చేసుకొని మీ దరఖాస్తు తీసుకుంటారండి. మీ ఇక్కడ ఉన్నటువంటి విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ ఉంటారు, గ్రామ మత్స్య సహాయకులు అని సెక్రటేరియట్లో ఉంటారు. మీరు ఎవరికైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసినట్లయితే వాళ్ళు మీరు దేంట్లో దరఖాస్తు చేసుకోవాలనేటువంటిది క్లియర్గా చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో విఎఫ్ఎస్ మరి వాళ్ళు ఫస్ట్ 1 డే వాళ్ళ దగ్గర లైసెన్స్ వాళ్ళ దగ్గర అప్లికేషన్ ప్రాసెస్ అవుతుంది. విఎఫ్ఏ లాగిన్లో కనుక వాళ్ళు 1 డే లోపల కనుక వాళ్ళు ప్రాసెస్ చేయనట్లయితే నెక్స్ట్ లెవెల్కి నెక్స్ట్ ఎఫ్డిఓ కానీ అదేవిధంగా మండల లెవెల్ కమిటీకి కానీ అది ఆటోమేటిక్గా ఫార్వర్డ్ అవుతుంది. మరి విఎఫ్ఎస్ అందరూ కూడా ముందుగానే ఆ దరఖాస్తు, ఎందుకంటే పైన ఎఫ్డిఓ జాయింట్ డైరెక్టర్ ఆ లెవెల్లో వెళ్ళేదానికంటే ముందుగానే మీ దగ్గరే కనుక దాన్ని వెరిఫై చేసుకొని కరెక్ట్గా ఉంది లేదు అనేటువంటిది కనుక మీరు చెక్ చేసుకొని ఫార్వర్డ్ చేసినట్లయితే ఏ విధమైనటువంటి ప్రాబ్లము రాదు. సో ఆ విధంగా ముందుగా, ఎందుకంటే మీరు ఫార్మర్స్ని దరఖాస్తు చేసిన తర్వాత సరైనటువంటి డాక్యుమెంట్స్ లేకుండా అదేవిధంగా సరైనటువంటి ఎక్స్టెంట్ లేకుండా కనుక దరఖాస్తు చేసినట్లయితే వాళ్ళు కట్టినటువంటి ఫీజు మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి మరి వాళ్ళని మళ్ళీ రెండోసారి దరఖాస్తు చేయమంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి ముందుగానే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఏముంది అనేటువంటిది కనుక విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ కనుక చూసుకొని కరెక్ట్గా అప్లికేషన్ పెట్టించినట్లయితే రిజెక్షన్స్ అనేది అటువంటివి ఉండవండి. దయచేసి మరి మత్స్యశాఖ సంబంధించినటువంటి విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ ఆల్రెడీ అందరూ జిల్లా మత్స్యశాఖ అధికారుల ద్వారా మరి మత్స్యశాఖ కమిషనర్ గారి ద్వారా మరి అందరూ కూడా డైరెక్షన్స్ అన్ని జిల్లాలకు ఇవ్వడం జరిగింది. సో అందరూ కూడా ఇవి అమలు చేసినట్లయితే రిజెక్షన్స్ అనేది ఉండవు. ఇప్పటి వరకు ఫార్మర్స్ దాదాపు 10 దరఖాస్తులు పెడితే దాదాపు 50% లైసెన్సులు మాత్రమే వచ్చేటువంటివి. అది మీ సేవలో మరి ఆ విధంగా జరిగింది. ఇప్పుడు ఏపీ సడాలో మరి మనకు అన్నీ కూడా దేనికి లైసెన్స్ వస్తుంది దేనికి రాదు అనేటువంటిది క్లారిటీ ఉంది. కాబట్టి మీరు తప్పకుండా మనము ఈ గనక చేసినట్లయితే ఈ విధంగా కనుక మనము డాక్యుమెంట్స్ అన్నిటినీ అదేవిధంగా ల్యాండ్ ఓనర్షిప్ డీటెయిల్స్ని మనము ఏదైతే వెబ్ల్యాండ్ ద్వారా వెరిఫై చేసుకొని పెట్టుకున్నట్లయితే
అలా ల్యాండ్ రిజెక్షన్స్ అనేటువంటివి జరగవు. అదేవిధంగా వెబ్ల్యాండ్లో ఎంత ఎక్స్టెంట్ ఉంటే అంత ఎక్స్టెంట్ మాత్రమే మీకు ప్రాసెస్ అవుతుంది. సో దయచేసి ఆక్వా రైతులు అందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఏపీ సడా చట్టంలో ఉన్నటువంటి అన్ని దరఖాస్తు ఫారాలని గమనించి మీకు ఏదైతే అప్రాప్రియేట్గా ఉంటుందో, మీరు ఏదైతే కొత్త చెరువు తవ్వుకోవాలన్నా, పాత చెరువుకి లైసెన్స్ తీసుకోవాలనుకున్నా, పాత లైసెన్స్కి ఎండార్స్మెంట్ చేసుకోవాలనుకున్నా, అదేవిధంగా కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీలో మీరు లైసెన్స్ తీసుకోవాలనుకున్నా, ఏదైనా సరే మీరు ఏపీ సడా చట్టంలో ఉన్నటువంటి మీరు ఏదైతే మన వెబ్సైట్ ద్వారా ఉంటుందో డిజిటల్ అసిస్టెంట్ ద్వారా, ఆ డిజిటల్ అసిస్టెంట్ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు మ్యాక్సిమం 6 days నుంచి 25 days లోపల మ్యాక్సిమం టైం లోపల మీకు లైసెన్స్లు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా మిగతా రైతులు ఎవరైనా ఉన్నట్లయితే మీ యొక్క సలహాలు మీ యొక్క సందేహాలు ఏమైనా ఉంటే దయచేసి మరి మాకు కాల్ చేయవలసిందిగా కింద ఉన్నటువంటి స్క్రోల్ అవుతున్నటువంటి ఏదైతే ఇప్పుడు ఛానల్లో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే మేము రెస్పాండ్ అయ్యి మీకు సమాధానం చెప్పడం జరుగుతుంది. దయచేసి రైతులు ఇంకెవరైనా ఉంటే కాల్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఓకే, ఇప్పుడు ఈరోజు ఏపీ సడా చట్టంలో ద్వారా లైసెన్సులు తీసుకోవటము, అదేవిధంగా రైతులకు ఉన్నటువంటి సందేహాలకి కోసము జరిగినటువంటి ఆర్బీకే ఛానల్ ఈ కార్యక్రమం అందరూ కూడా మీ అందరికీ ఆక్వా రైతులకి మిగతా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.